కృష్ణా జిల్లా నూజివీడు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే మేకా ప్రతాపపారావు టీడీపీ నేత మాజీ ఎమ్మెల్యే ముద్రబోయిన వెంకటేశ్వరరావు మధ్య సవాళ్లు ప్రతి సవాళ్ల మధ్య నూజివీడులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎమ్మెల్యే మేకా ప్రతాపపారావుని ఎటు కదలలేకుండా పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. బయటకు రావడానికి ఎమ్మెల్యే ప్రయత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలోనే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు పోలీసులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఎమ్మెల్యే ఏం నేరం చేశారని అడ్డుకుంటున్నారని వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు నిలదీశారు. ఆ తర్వాత ప్రతాపపారావు మీడియాతో మాట్లాడారు. ప్రకాశం జిల్లా నుంచి వచ్చిన కొందరు నూజివీడులో అక్రమాలకు పాల్పడుతుంటే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. తాను ఎమ్మెల్యేగా ఉండబట్టే తన నూజివీడు నియోజకవర్గ ప్రజలు హాయిగా ప్రశాంతంగా ఉన్నారని చెప్పారు. టీడీపీ నేతలు పిచ్చి పిచ్చి ప్రేలాపనలు ఆపకపోతే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించారు ఆయన. నూజివీడులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో అటు టీడీపీ ఆఫీస్ వద్ద, వైఎస్ఆర్సీపీ కార్యాలయం వద్ద పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎవరో కూడా నా నూజివీడు ప్రజలు నన్ను రాజీనామా చేయమని ఎవడు అడగడం ప్రకాశం డిస్ట్రిక్ట్ వాళ్ళు వచ్చి అడుగుతుంటారు. కావాలంటే నీకు అంతకే నిల్చోవాలనుకుంటే ప్రకాశం డిస్ట్రిక్ట్కి వెళ్ళి ప్రకాశం డిస్ట్రిక్ట్ లో అక్కడ రాజీనామా చేసేవాడన్నా చేసుకొని అక్కడ నుంచో. అంతేగాని నూజివీడు కాదు. నూజివీడులో ఎవడో మగోళ్ళు లేడా? మగోళ్ళు లేరా నూజివీడులో? ఎన్నికల్లో నుంచోడానికి ఎవరు లేరా? యాభై పేరు నూజివీడులో ఎందుకు కావాలా? ఎక్కడి నుంచి ఎందుకు ఇచ్చాం? మన జిల్లాలో కనీసం ఇచ్చినా మేము సంతోషించేవాళ్ళం. మన జిల్లాలో కూడా ఇవ్వలేదా మీరు? ఎక్కడి నుంచో తీసుకొచ్చి ప్రకాశం డిస్ట్రిక్ట్ తీసుకొచ్చి ఇక్కడ ఇవ్వడమా? ఆయన వచ్చి ఇక్కడ మా దగ్గర చల్లమని చేయటమా? వాడంతా వీడంతా అంటవా? ఏమి ఆన గోజులు వేసుకుని కూర్చున్నావా? మీరందరూ ఒకటే గమనించండి. ఇవాళ నేను నూజివీడు ఎమ్మెల్యేగా ఉన్నాను కాబట్టి ఇవాళ వ్యాపారస్తులు కానీ, బిజినెస్ పీపుల్ కానీ, అదేవిధంగా రెండు కోళ్ల ఫారాలు కానీ, ఇంకోళ్ళు కానీ, కాంట్రాక్టర్స్ కానీ ఎవరైనా సరే రూపాయి మనకి ఇవ్వాల్సిన పని లేదు. ప్రశాంతంగా మీరు వ్యాపారాలు చేసుకోండి. పేపర్ వాళ్ళందరూ రాయండి విషయాన్ని. ప్రశాంతంగా మీరు పేపర్ వాళ్ళందరూ రాయండి. ప్రశాంతంగా మీరు వ్యాపారాలు చేసుకోండి.